హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజొచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఫస్ట్ టైమ్ చేశాను. చాలా చాలా వచ్చింది. ఇవన్నీ ఐస్ క్రీమ్ బాక్సెస్‌లో నింపగా అండ్ ఆల్సో ఇంకా లిక్విడ్ కూడా మిగిలిందనమాట. చూసారా ఎంత వచ్చిందో? మరి ఇదన్నీ ఎలా చేశాను, ఏంటి అని చూడాలి అంటే కంప్లీట్ వీడియో చూసేయాల్సిందే. అండ్ ఎ డే ఇన్ మై లైఫ్ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఫెస్టివల్ ఉంటే, స్పెషల్ అయితేనే వీడియోస్ చేశాను ఇంతకుముందు. ఇప్పటి నుంచి ఇలా వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నాను. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మార్నింగ్ అయితే రాగి జావా చేసుకున్నాము. విహాన్‌కైతే రాగి ప్లస్ మిల్క్ ఇచ్చాను. సతీష్‌కేమో రాగి ప్లస్ కర్డ్ ఇచ్చాను. మీరెలా తీసుకుంటారు? విహాన్ మిల్క్ తాగడం కొంచెం ఇబ్బంది పెడతాడు. సో, రాగి ప్లస్ మిల్క్ అయితే వాడికి 8 ఆర్ 1 ఇయర్ నుంచి నేను అలవాటు చేశాను. సో, అలా అయితే చాలా తీసుకుంటాడు. అండ్ ఎగ్స్ కూడా మేము ఆన్‌లైన్‌లోనే చేసుకుంటున్నాము. అండ్ ఈ ట్రే నాకు చాలా నచ్చింది. సో, ఎగ్స్ మళ్ళీ ఈ ట్రేలోకి మార్చాకనే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను బాక్స్‌లాగా. అండ్ ఇంకొక మంచి ప్లాస్టిక్ ట్రేని కూడా చూస్తున్నాను. తక్కువ స్పేస్‌లో 30 ఎగ్స్ పట్టేలాగా. అంటే ఎగ్స్ రెగ్యులర్‌గా తింటాం మేము. అండ్ ఈ ఎగ్ బాయిలర్ కూడా నేను జాన్వరిలో తీసుకున్నాము. అమెజాన్ ఫెస్టివల్ అప్పుడు. హ్మ్. బట్ నాకు ఈ ఎగ్ బాయిలర్‌తో పాటు ఇంకా 2 బౌల్స్ కూడా వచ్చాయి. అందులో ఇడ్లీ పెడితే నాకు సరిగ్గా రాలేదు. ఎవరికైనా ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అండ్ కుల్ఫీ చేయడానికి బాదమును, కాజు నానబెట్టాలనమాట. నేను హాట్ వాటర్‌లో నానబెడుతున్నాను. మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే చేసుకుంటా అనుకుంటే నార్మల్ వాటర్‌లో కూడా బా నానబెట్టొచ్చు. సో, ఒక 4-5 అవర్స్ ఇలా నానబెడితే పైన ఆల్మండ్ పైన పొట్టొచ్చేస్తుంది. అండ్ గ్రైండ్ చేసినప్పుడు కూడా చాలా మెత్తగా అవుతుందనమాట. అండ్ ఆ రోజు సండే అవ్వడం వల్ల గ్రోసరీస్ కూడా తెచ్చారు మా హస్బెండ్. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో, ఇవన్నీ కూడా సర్దడం కూడా చూపిచ్చాను. ఈసారి చాలా తెచ్చాడు. ఎందుకంటే మా మరిది వాళ్ళు, పిల్లలు, మేము అందరం ఉన్నాము. అండ్ తను ఆఫీస్‌కెళ్తుండు కాబట్టి తనకొక కర్రీ చేయాలి. బాక్స్ తీసుకొనెళ్తాడు. మళ్ళీ మా అందరికి కూడా సరిపోవాలి కాబట్టి కొన్ని ఎక్కువనే తెచ్చాడు. కొన్ని కాదు చాలానే. అండ్ నేను ఈ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేయడానికి. చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఇలా లీఫీ వెజిటబుల్స్ అయితే మనం ఎక్కువగా పెట్టుకోలేము. నార్మల్ వెజిటబుల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో, నాకైతే యూజ్ అవుతుంది. డెఫినిట్‌గా గో ఫర్ ఇట్. మనకి ఇది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అండ్ ఆల్సో బ్లింకిట్ వాటిలలో కూడా దొరుకుతుంది. అండ్ మీరిలా మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటారా? లేదా ఆన్‌లైన్‌లో చేసుకుంటారా? నాకైతే ఇలా మార్కెట్‌కెళ్ళి ఒక 1 వీక్‌కి, 10 డేస్‌కి తెచ్చుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని ఐటెమ్స్ ఇంట్లో ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మనం చేసుకోవాలి అన్నప్పుడు ఏం కావాలో అది ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చేసేవి కూడా నేను ముందు రోజు నైటే కట్ చేసుకుంటాను. బికాజ్ విహాన్‌కి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ 7:30 కల్లా వాడికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసేయాలి. సో, ముందు కట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా చేసేయొచ్చు. లేదు అంటే ఆన్‌లైన్‌లో ఏం పెట్టాలి అని నాకు, మా హస్బెండ్‌కి ఈ డిస్కషనే జరుగుతా ఉంటుంది. అండ్ కొంచెం టెన్షన్‌గా గూడా ఉంటది నాకు. ముందే చేసుకోకపోతే రేపేం చేయాలి? ఏం చేయాలి? ఇదొక పెద్ద ఎగ్జామ్ లాగా అనమాట. మీకు అలానే అనిపిస్తుందా? నాకనిపిస్తది ఇలా మనం మార్కెట్‌కెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం క్యారీ బ్యాగ్స్ తీసుకొనెళ్తాడు సతీష్. అవి కాక మళ్ళీ వాళ్ళు ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో ఎందుకు ఇవ్వడం? డైరెక్ట్ వేయొచ్చు కదా అని. బట్ ఇంటికొచ్చాక సార్ట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ ఈ బ్యాగ్స్ అన్నీ గూడా వేస్టే కదా! ప్లాస్టిక్ అని చాలా సార్లు అనుకుంటా. బట్ ఇంకేం చేయలేము. మార్కెట్‌కి సతీషే వెళ్తాడు. నేను, విహాన్ ఎప్పుడో ఒకసారి వెళ్తాము. ఆహ్, తనైతే చాలా తెస్తాడు. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు కొంచెం రేట్స్ తక్కువగున్నాయి ఆఫ్‌లైన్ కంటే. బట్ ఫ్రెష్‌నెస్ అలా చూసుకొని ఎలా అవైలబుల్ అయితే అలా తీసుకుంటాము. ఏదైనా కూడా నాకు ఇంట్లో స్టాక్ ఉండడం హ్యాపీగా అనిపిచ్చిద్ది. ఏది లేకుండా ఏమన్నా తినాలి అంటే ఏది అవైలబుల్ లేకుండా ఉండడం. అండ్ ఆల్సో మెడిసిన్స్‌కి, హాస్పిటల్స్‌కి పెట్టే బదులు ఫుడ్‌కి మంచిగా పెట్టాలి అనేది నా ఉద్దేశ్యం. నేను అలానే పెరిగాను. విహాన్‌ని కూడా అలానే పెంచుతున్నాను. విహాన్ స్కూల్‌కెళ్తే లంచ్‌తో పాటు నేను స్నాక్స్‌కి డైలీ ఒక ఫ్రూట్ పెడతాను. మళ్ళీ ఇంటికొచ్చాక కూడా ఇంకొక ఫ్రూట్ తింటాడు. బనానా అలా ఏదైనా. ఇంట్లో ఉంటే మాత్రం ఆటకెళ్తే అసలు రానే రాడు. వాటర్ సరిగ్గా తీసుకోడు. ఫ్రూట్స్ సరిగ్గా తీసుకోడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? నేను ఎంత తినరా అన్నా కూడా వాడి ఆట ఎక్కడ పోతుందో అని అస్సలు రాడు.
ఫ్రూట్స్ కూడా డైలీ మనం మినిమమ్ 2 ఆర్ 3 తీసుకోవాలి. అట్‌లీస్ట్ 1 అయినా కూడా కంపల్సరీ. అండ్ ఈవినింగ్ నేనింకా కుల్ఫీ చేశాను. మార్నింగ్ టైమ్‌లో చేస్తే ఆ ఫ్రిడ్జ్‌ని ఓపెన్ చేయడం వల్ల ఈ కుల్ఫీ ప్రిపేర్ అవ్వదు. మనసంతా కుల్ఫీ మీదనే ఉంటుంది. ఎందుకు అని నైట్ చేస్తే మనం మార్నింగ్ లేచేలోపు కుల్ఫీ ప్రిపేర్ అయిపోతుంది. మనము హ్యాపీ, పిల్లలు హ్యాపీ. అంతే కదా! కుల్ఫీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. దీనికి మాత్రం క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. నేను 1 లీటర్ తీసుకున్నాను. అండ్ ఇవి 4 అవర్స్ నానిపోయాయి కాబట్టి ఇలా పీల్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది తొక్క. సో, అలా అన్ని ఆల్మండ్స్‌ని పీల్ చేసేసాక అది గ్రైండ్ చేసుకోవాలి మనం. మిక్సీ చేసుకోవాలి. సో, అవి డైరెక్ట్‌గా గ్రైండ్ చేసుకోలేము. సో, దాంట్లో మనం వాటర్ ఆర్ మిల్క్ తీసుకోవచ్చు. నేనైతే మిల్క్‌తోనే గ్రైండ్ చేశాను. అది గ్రైండ్ అయిపోయాక మళ్ళీ ఆల్మండ్స్‌ని కూడా అందులో కలిపి అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా థిక్ పేస్ట్ లాగా అవ్వాలి అనమాట. క్రీమీ పేస్ట్ లాగా. మనం ఎంత ఎక్కువ సేపు నానబెడితే అంత మంచిగా పేస్ట్ అవుతుంది అది. అండ్ మిల్క్ కూడా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే మీగడలాగా పైన అలా రావద్దనమాట. సో, అది రాకుండా అది కలుపుకుంటూ ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రీమ్‌ని మనం ఆ మిల్క్‌లో పోసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. సో, ఒక 1 అవర్‌లో అయిపోతుంది కంప్లీట్‌గా ప్రాసెస్. మనం నైట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నుంచి నానబెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇలా మిల్క్‌లో అది యాడ్ చేసుకున్నాక కలిపేసుకున్నాలి. సో, మనం అది కలుపుకున్నాం కాబట్టి కొంచెం థిక్‌గా అయిపోతుంది. దాంట్లో మనం ఇలా షుగర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం టేస్ట్ చూసుకోవచ్చు కాబట్టి మీకు ఇంకొంచెం కావాలి అన్నా కూడా యూ కెన్ యాడ్ అగైన్. అండ్ కలర్ కోసం నేను వెన్నెలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. ఆహ్, మీకు కలర్ వద్దు అనుకుంటే డైరెక్ట్ అలా కూడా కుల్ఫీ చేసుకోవచ్చు. బట్ మనం బయట కొనే కుల్ఫీ లాగానే ఎగ్జాక్ట్‌గా ఉండాలి కాబట్టి నేను ఆహ్, కస్టర్డ్ పౌడర్ బావుంటుంది. కలర్ ఏజెంట్స్ కూడా ఉండవన్నట్టుగా నేను అది యాడ్ చేశాను. దీనికోసమే ప్రత్యేకంగా ఈ కుల్ఫీ మౌల్స్ తీసుకున్నాను. అండ్ వెయిటింగ్ ఫర్ 15 డేస్ ఆల్మోస్ట్. ఎందుకు అంటే మీషోలో నేను పెట్టాను ఫస్ట్ 2 టైమ్స్ పెట్టాను. రేపు డెలివరీ అనగా క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇచ్చేవాళ్ళు మనీ. ఫైనల్లీ అమెజాన్‌లో తీసుకున్నాను. అరౌండ్ 350, 400 అయింది. బట్ ఎప్పటికి ఉంటాయి కదా అనైతే తీసుకున్నాను. మనం అదే కాకుండా నార్మల్ ఐస్ క్రీమ్ కూడా వస్తున్నాయి కదా! సో, అందులో కూడా తీసుకోవచ్చు. ఇవేవి లేవు అనుకుంటే ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా! చిన్నవి. అందులో కూడా మనము ఈ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఆ టీ గ్లాస్‌లోనే ఎక్కువ క్వాంటిటీ పట్టింది అనిపిచ్చింది నాకు. అండ్ మనకి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఇచ్చారు ఈ బాక్స్‌లోనే. అస్సలు నిజంగా కుల్ఫీ బయట ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ టేస్ట్ కూడా టూ గుడ్ రియల్‌గా. ఇంత హెల్తీది అండ్ పిల్లలు నట్స్ తినేవాళ్ళు కాదు అన్నప్పుడు మనం ఇలా చేసి పెడితే ఐస్ క్రీమ్ అన్ని తింటారు. మనం అనుకున్న నట్స్ కూడా వాళ్ళు తిన్నట్టే కదా! సో, మనం కావాలి అంటే ఈ లిక్విడ్ లాగా జ్యూస్ కూడా తాగొచ్చు. సో, సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ చేసుకున్నాము. వేరే సీజన్ అయితే డైరెక్ట్ జ్యూస్ లాగా కూడా ఇయ్యొచ్చు. ఎవ్రీ వీక్ ఒక 2 టైమ్స్ చేశాము అంటే మంచి హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేనేం యాడ్ చేశానో కూడా చూసారు కదా! షుగర్ అయితే ఇంకా పిల్లలకి కొంచెం ఇవ్వచ్చు కదా! మరీ చిన్న పిల్లలేం కాదు కదా! సో, మరీ షుగర్ లేకుండా అయితే చేసుకోలేము. షుగర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. వీటికైతే పైన క్యాప్స్ వచ్చాయి. సో, టీ గ్లాస్‌కి పైన క్యాప్ లాగా ఏం లేదు కాబట్టి అల్యూమినియం ఫాయిల్ పెట్టి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసాను. ఇది కంప్లీట్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి కుల్ఫీ రెడీ. ఈ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పట్టింది. అంటే వాయిస్ ఓవర్ చేసి, ఎడిట్ చేసి అన్నీ చేశాక ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు అస్సలు అవ్వట్లేదు. నిన్ననే అప్‌లోడ్ చేయాల్సిన వీడియో సో, దానివల్ల డిలే అయిపోయింది. మళ్ళీ యూట్యూబ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే మీకోసం చూపిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. కామెంట్స్‌లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఐస్ క్రీమ్ అయితే నిజంగా చాలా చాలా బావుంది. యమ్మీగా ఉంది. చూడ్డానికి బావుంది. తినడానికి బావుంది. ఇంకా ఎక్కువ సేపు నానబెట్టుకుంటే మనకి ఎక్కువ క్రీమీ లాగా అవుతుంది. లేదు అంటే కొంచెం క్రంచీ క్రంచీ లాగా కూడా తగులుతా ఉంటాయన్నమాట ఆ నట్స్. డెఫినెట్‌గా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది. ఇలాంటి వీడియోస్ మీకు ఇక ముందు కావాలా? వద్దా? అనేది కూడా నాకు తెలుస్తుంది. అండ్ నాకు బూస్ట్ వస్తుంది లైక్ చేస్తే. యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ తింటూనే తిను
ఎలా ఉందో చెప్పు. నాకు అది నాకు కూడా స్టార్ట్ అయింది. టేక్ దిస్ వన్. వద్దు నాకు వద్దులే. ఎందుకంటే చాలా బుద్ధి కొద్దిలే ఇదే కావాలి. ఓకే ఫస్ట్ అయితే పట్టుకో, ఇప్పుడు అది పట్టుకోలేకపోతే ఇందాక తీసింది. ఇది కారుతుంది. తినురా, తొందర టేస్ట్ చేయి, వీడియో కట్ చేద్దాం. బాగుందా? చాలా బాగుందా? నిజంగా బాగుందా? ఏమి ఏమి కాలిపోతుంది నేను వీడియో తిని. బాయ్ బాయ్, మీరు తినాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. డూ సబ్స్క్రైబ్ జ్యోతి ఒక వ్లాగ్స్. ఫోటో తీయండి. బాయ్.